ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ క్షేమములు కృప అనుగ్రహింప చేయబడును గాక. ఆమేన్. మీ అందరికీ శుభములు కలుగును గాక. ఆమేన్. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మన స్తుతుల మీద ఆశీనుగున్న దేవుడు, మనతో మాట్లాడబోతున్న దేవుడు. ఆయన మాటలు మనం వినాలి, గ్రహించాలి, దాని ప్రకారంగా మనము నడుచుకోవాలి. అది మనకును మన కుటుంబాలకును అది ఎంతో మంచిది, మేలుకరము, దీవెనకరము, ఆశీర్వాదకరము. భయంకరమైనటువంటి దినాలలో ఉన్నాం, దుర్దినాలలో ఉన్నాం. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి వార్తలు, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి పరిస్థితులు, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి విపత్తులు, భయంకరమైనటువంటి యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. రాబోయే కాలంలో ఏమి జరుగుతుందో, ఏమి జరగబోతుందో ఎవరికి తెలీదు పిల్లారా. ఒక్క క్షణంలో ఏదన్నా జరిగిందనుకో, భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ ప్రజలందరూ కూడా ఎట్లా ఉంటారంట, దోమలు వలె చచ్చెదరు అన్నట్టుగానే అయిపోతాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందు గురించి దేవుని కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఆయన వాత్సల్యత నిరంతరం చూపిస్తున్న దేవుడు, ఆయన కాపుదల క్షేమము మనకిస్తున్నటువంటి దేవుడు. ఆయన కృపను బట్టి మనం ఎన్నిసార్లు స్తుతించినా, ఎన్ని మార్లు స్తుతించినా ఆయన రుణం మనము తీర్చలేం ప్రియులారా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గడిచినటువంటి వారం 2005 సంవత్సరంలో న్యూ రికార్డ్ గురించి ఒక కీబోర్డు డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాను. నేను డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి సాంగ్ తొందరగా కంప్లీట్ చేయాలి ఈ సంవత్సరం, దేవుని మహిమార్థమై త్వరగా ఆ వీడియోస్ అన్ని మిక్స్ చేసుకోవాలని మాట్లాడినప్పుడు తను ఒప్పుకున్నాడు. ఒక వారం రోజుల్లో చేసిస్తానని చెప్పాడు. చేసిన తర్వాత వారం అయిపోయింది, 2 వారాలు అయిపోయింది, 3 వారాలు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది. 4 రోజుల తర్వాత మరలా ఫోన్ చేశా. ఇప్పటికి 4 రోజులు అయింది, సాంగ్ కంప్లీట్ అయిందా, మ్యూజిక్ కంపోజ్ చేయటం లేదా? తన ఒక వార్త చెప్పాడు. అయ్యా ఏం చెప్పమంటారు? బాధపడుకుంటూ మనసులో వేదన చెందుతూ చెప్తా ఉన్నాడు. అయ్యా నేను తొందరగానే కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, కానీ నా భార్య అన్న బైక్ మీద వెళ్తూ ఉంటుంటే అనుకోని విధంగా యాక్సిడెంట్ జరిగిందయ్యా. ఎలాంటి యాక్సిడెంట్ అంటే, అయ్యో అట్లెట్లా జరిగింది అని నేను అన్నప్పుడు తను అన్నాడు, అతను బైక్ మీద వెళ్తూ ఉంటుంటే పక్కనేమో బస్సు వస్తుందంట, అతను బైక్ మీద వెళ్తున్నాడట. ముందు ఒక లేడీ స్కూటీ మీద వెళ్తుంటే బ్రేక్ కొట్టిందంట, ఇతను బ్రేక్ కొట్టాడంట. బ్రేక్ కొట్టేసరికి అన్ఎక్స్పెక్టెడ్గా ఇతను బైక్ హ్యాండిల్ బస్సుకు తగిలిందంట. బస్సుకు తగిలి వెంటనే బ్యాలెన్స్ అవుట్ అయిపోయి లెఫ్ట్ సైడ్కి బైక్ పడిపోయింది. రైట్ సైడ్కి ఏమో బండి మీద ఉన్నటువంటి అతను పడిపోయాడు. అంతలో బస్సు వెళ్తానే ఉంది, వెనక చక్రాల్లోకి వెళ్ళిపోయాడు. అంతలోనే అతను తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి అటు పడ్డవాడు ఇటు తిరిగేసరికి 2 కాళ్ళు వెనక టైర్ల కిందకి వెళ్ళిపోయినాయి అంట. 2 కాళ్ళు కూడా చితికిపోయినాయి, పనికి రాకుండా అయిపోయినాయి. ఏం చెప్పమంటారయ్యా? ఈ వారం రోజులు నేను పడుతున్న అవస్థ ఇంత అంత కాదు. తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసాం. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత డాక్టర్స్ అన్నారు, ఇక ప్రయోజనం లేదు, 2 కాళ్ళు మోకాళ్ళ పైకి తీసేయాలని చెప్పేసి ఆ 2 కాళ్ళను తీసేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, భయంకరమైనటువంటి దినాలు, దుర్దినాలు, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి వార్తలు. అందుకే కంపోజ్ చేయడం లేట్ అయిందయ్యా హడావుల్లో అని చెప్తే చాలా బాధ. నువ్వు కంపోజ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ముందు ఆ పని చేయమని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని కృపను బట్టి కంపోజ్ చేయటం, రికార్డింగ్ అవ్వటం, పాడటం కూడా అయిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మహాకృప మనకుంది, ఆయన కాపుదల మనకుంది. నీకు నాకు మనకి ఆయన కాపుదల కావాలంటే, క్షేమం కావాలంటే మనమందరం దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా ఉండాలి.
యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయండి. ఎంతమంది చేస్తున్నారు? తక్కిన వాళ్ళు చేయట్లేదా? యెరూషలేములో ఏం జరుగుతుందో తెలుసా? దేవునికి మహిమ కలుగును గాక. ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. అనేక మంది చనిపోతూ ఉన్నారు. భయంకరమైన పరిస్థితి రాబోతుంది. కొంతమంది వార్తాహరులు అంటున్నారు 3వ ప్రపంచ యుద్ధం రాబోతుంది. 3వ ప్రపంచ యుద్ధం వస్తే ఒక బటన్ ఒత్తారనుకోండి, విషవాయువైనటువంటి బాంబు వేశారనుకోండి, భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఏమవుతారో ఎవరికి తెలియదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరికి తిక్కబుట్టినా కానీ ఒక బటన్ ఒత్తితే చాలు, ఎక్కడ పడుతుందో ఏమవుతారో మనుషులు. భయంకరమైన దినాలు రాబోవు ఉగ్రతను తప్పించుకోవడానికి మెలకువగొండి ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? సౌండ్ సెట్ అవ్వలేదయ్యా. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. 2 చేతులు ఉంటే చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. 2 కాళ్ళు లేని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. 2 చేతులు ఉన్న వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నాం మనం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుచేతనే భయంకరమైనటువంటి దినాలలో మన కుటుంబం గురించి, మన బిడ్డల గురించి, మన క్షేమం గురించి మనమే ప్రార్థన చేసుకోవాలి. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? దాని గురించి క్షేమము కొరకు ప్రార్థన చేయవారట వర్ధిల్లెదరు, వారి నగరులో క్షేమం ఉంటుందట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ నగరులో క్షేమం ఉండాలి, మీరు వర్ధిల్లాలి. మనము క్షేమముగా ఉండాలి. మనము క్షేమముగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలంటే ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ఒక్క సంఘటనలే కాదు కానీ ఎన్నో సంఘటనలు పేపర్లో, వార్తల్లో చూస్తున్నాం. భయంకరమైనటువంటి దినాలు మనం చూస్తున్నాం. భయంకరమైన పరిస్థితులు చూస్తున్నాం. వీటన్నిటిని బట్టి చూస్తే ఏ సమయంలో ఏదవుతుందో ఎవరికి తెలీదు ప్రియులారా. అందు గురించి మెలకువగుండి ప్రార్థించండి. విసుకక ఎడతెగ ప్రార్థించండి. సమయమనక ప్రార్థించండి. ఆ రోజు వచ్చే పర్యంతరం వరకు కూడా చాలా జాగ్రత్త కలిగి ఉండండి, భక్తి కలిగి ఉండండి, భయం కలిగి ఉండండి. మీ కుటుంబాలను మీరు బాగు చేసుకోండి, మీ కుటుంబాలను మీరు రక్షించుకోండి, మీ కుటుంబాలను మీరు కట్టుకోండి. భక్తి కలిగిన కుటుంబంగా, భయం కలిగినటువంటి కుటుంబంగా మీరు ఉన్నట్లయితే దేవుడు మీ పట్ల ఒక గొప్ప కార్యం, అద్భుత కార్యం జరిగించి ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఒక దేవదూతని కంచి కావలిగించి వారిని రక్షించుద్దే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అందుచేతనే అలాంటి భయం కలిగి మనం ఉన్నట్లయితే దేవుడు తప్పనిసరిగా మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. ఏం లేదట? దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. యుద్ధం ఆపగలడు, యుద్ధం జరిగించగలడు, ఒకవేళ ఆశీర్వదించగలడు, దీవించగలడు, క్షేమం ఇవ్వగలడు, కాపుదలు ఇవ్వగలడు, కృపాక్షేమములు మనకు అనుగ్రహింపచేయగలడు, అద్భుత కార్యములు చేయగలడు, ఆశ్చర్య కార్యములు చేయగలడు. అందుచేతనే ఆ దేవుని అబ్రహాం ఏమన్నాడంటే, నేను నమ్మినటువంటి దేవుడు మృతులను సహితము లేపగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, నీ సమస్యలు ఉండొచ్చు, నీ బాధలు ఉండొచ్చు, నీ కష్టాలు ఉండొచ్చు, నీ ఇరుకులు ఉండొచ్చు, నీ ఇబ్బందులు ఉండొచ్చు. ఇవి నాకు కష్టమే, నాకు బాధే, ఇవన్నీ తీరుతాయా, ఇవన్నీ జరుగుతాయా అని అనుకోవచ్చు. నాకు సాధ్యమేనా ఇవన్నీ అని మనసులో అనుకోవచ్చు. నీకు అసాధ్యమైనటువంటివి దేవునికి సాధ్యం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవాది దేవుడు మనతో ఈ రోజున మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఏ సమస్యతో వచ్చావో, ఏ పరిస్థితుల్లో వచ్చావో, ఏ బలహీనతతో వచ్చావో, ఏం కావాలని దేవుని సన్నిధిలో ఉన్నావో, ఏం కోరుకుని దేవుని సన్నిధిలోకి వచ్చావో, వాటన్నిటిని దేవుడు సఫలము చేయునుగాక. నీ ఉద్దేశాలన్నీ నెరవేర్చబడునుగాక. నీ సంకటములన్నిటినీ కుదర్చబడునుగాక. నీలో ఉన్న ప్రతి బలహీనత దూరమగునుగాక.
దేవుడు మాట తప్పే దేవుడు కాదు. అందుకే ఇర్మియాకు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడుతున్నాడు. అలనాడు ఇర్మియాతో మాట్లాడాడు, ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 26వ వచనములో అంటున్నాడు, చదువుకుందాం. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగున సెలవిచ్చెను. ఎవరికి ప్రత్యక్షమైంది చెప్పండి? ఇర్మియాకు ప్రత్యక్షమైను. ఇప్పుడు ఎవరితో ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు? మనతో. దేవునికి మహిమ కలుగును గాక. నీతో, నాతో, మనతో, సమస్యలు ఉన్నటువంటి ప్రతి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలి? మనము సమస్యల గురించి మనము దేవునికి చెప్పుకోవాలి, మొరపెట్టుకోవాలి, విజ్ఞాపన చేయాలి. దేవుడు అప్పుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. అందుగురించే రాత్రి విన్నాము, నీతిమంతుల ప్రార్థన బహు బలము కలిగినటువంటిదట. మనము నీతిమంతులుగా చేయబడి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన బలమైనటువంటి ప్రార్థనగా ఉదయకాల నైవేద్యం వలె, సాయంకాల ధూపం వలె ఆయన సన్నిధికి చేరేటట్టుగా మనం మార్చబడాలి. అప్పుడే వెళ్తుంది. మేము చేసే ప్రార్థన వెళ్ళిపోతుందంటే కాదు, కానీ ఆ ప్రార్థన ఎవరి ప్రార్థన? అది నీతిమంతుల ప్రార్థన. ఎవరితో మాట్లాడతాడు దేవుడు? నీతిమంతులతో మాట్లాడతాడు, మంచి వాళ్ళతో మాట్లాడతాడు, చెడ్డవారితో కూడా మాట్లాడతాడు. చెడ్డవారినేమో మారండి అని మాట్లాడతాడు, మంచి వాళ్ళనేమో వారికి ఉన్నటువంటి సమస్యలు, వారికి ఉన్న పరిస్థితులన్నిటినీ చెప్పి ఏది కావాలి, ఏది జరిగించాలి, ఏది జరగబోతుంది, ఏది చేస్తున్నాను అని దేవుడు తప్పనిసరిగా నీతిమంతులతో మాట్లాడతాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇంతమంది కూర్చున్నటువంటి వారిలో, లేకుంటే లైవ్ చూస్తున్నటువంటి వారిలో, దూరదేశంలో ఉన్నటువంటి వారిలో ఎంతమంది దేవుని బిడ్డలుగా, నీతిమంతులుగా చేయబడ్డారు? ఎంతమంది ప్రార్థన నిజంగా దేవుని సన్నిధికి చేరుతుంది? ఎప్పుడైనా మీరు బేరీజ్ వేసుకుని ప్రార్థన చేస్తున్నారా? ఆ విధంగా మార్చబడ్డారా? లేకుంటే నామకార్థంగా వచ్చి ఏదో కూర్చుంటున్నాములే, ఏదో వెళ్తున్నాములే అంటే నీకు ప్రయోజనమో లేదు. ప్రియులారా, మన ప్రార్థనలన్నీ దేవుడు సఫలం చేయాలని, మన ఉద్దేశాలని నెరవేర్చాలి. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడునో మాట తప్పని వాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం మాట తప్పుతున్నాం, కానీ దేవుడు మాత్రము మాట తప్పడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుగురించే ఇర్మియా అంటాడు, అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగున సెలవిచ్చెను, నేను దేవుడను, నేను యెహోవాను, నేనే ప్రభువుడను, నేనే సర్వాధికారిని, నేనే సర్వజ్ఞుడను, నేనే సర్వాధికారిని, నేనే సర్వము నేను వర్తించేవాడిని, సమస్తానికి అధికారం నాదే, నేను అవునంటే అవును, కాదంటే కాదు అని చెప్తా ఉన్నాడు ఇర్మియాతో. ప్రత్యక్షమై ప్రవక్త ఇర్మియా ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉంటుంటే, దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతుంటే ఎంత ఇదిగా ఉంటే మాట్లాడుతున్నాడో. మనతో మాట్లాడతాడా దేవుడు? మనతో కూడా మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనతో మాట్లాడిపోతే మనం ఏమనాలి? నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు, నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షక, ఒక్కమారు చాలు, ఒక్కమారు చాలు, ఒక్కమారు చాలు ప్రభు. ఎవరనాలి? నీవు, నేను, మనమందరం ఇర్మియాతో మాట్లాడినట్టుగా నీవు
నాతో మాట్లాడయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆయన ఒక మాట సెలవిస్తే, ఆయన ఆజ్ఞాపించగానే కార్యం స్థిరపరచబడుతుంది. ఆయన మాట సెలవీగా దాని ప్రకారం అయిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీతో మాట్లాడగలడు ఆయన. నువ్వు నీతిమంతులుగా మార్చబడాలి, నీ కుటుంబం మార్చబడాలి, నీ బిడ్డలు మార్చబడాలి, నీ భర్త మార్చబడాలి, భార్య మార్చబడాలి, దేవునికి విధేయులై ఉండాలి, దేవుని మాట వినేవారిగా ఉండాలి, దేవుని చిత్తానుసారంగా నడుచుకునేవారిగా ఉండాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి. అప్పుడు నీతో నీ కుటుంబంతో మాట్లాడతాడు. నువ్వు చేయబోయేది, జరగబోయేది, ఏమేమి చేయాలో ఆయన అంతా చెప్పి జరిగించేటటువంటి దేవాది దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ దేవుని బిడ్డలుగా మనం ఉన్నామంటే మనం ఎంతో గర్వించాలి ప్రియులారా. మన దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరు? సర్వాధికారము కలిగిన దేవుడు, సర్వజ్ఞుడైన దేవుడు. ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోనే సర్వమును సృజించిన వాడు. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు. ఏదైనా చేయగలడు ఆయన. హల్లెలూయా. నమ్ముతున్నారా? నమ్మితే చప్పట్లు కొట్టండి అందరూ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 చాలా మంది కొట్టట్లేదు, నమ్మట్లేదు. నమ్ముట నీ వల్ల అయినట్లయితే నమ్ము వారికి సమస్తము సాధ్యం. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు. హల్లెలూయా. అందు గురించి అంటున్నాడు, యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళని దేవుడు ఏం చేయాలన్నా చేస్తాడు. మనిషిని ఒకవేళ తగ్గించాలన్నా తగ్గిస్తాడు, ఒకవేళ ఒక మనిషిని హెచ్చించాలన్నా హెచ్చించగలడు, ఒకవేళ ఐశ్వర్యవంతులను చేయాలన్నా చేయగలడు, ఒకవేళ దరిద్రులను చేయాలన్నా చేయగలడు. ఎందుకని? ఆయన సర్వశరీరులకు దేవుడు. ఆయన అంటే ఎవరు ఆయన స్వాధీనంలో ఉన్నారు? ఎవరు ఆయన స్వాధీనంలో ఉన్నారు? సర్వ శరీరులు కూడా ఆయన స్వాధీనంలోనే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ ఆ బస్ కింద నుంచి కాళ్ళు కూడా కట్టుకోకుండా తప్పించగలడా? తప్పించలేడా? తప్పించగలడు. కానీ దానికి ఒకటి ఏదో కారణం ఉండి ఉంటుంది ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. మనకు తెలీదు, అది దేవునికే తెలుసు. మరణం తప్పించుట యెహోవా వశమైనది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుచేతనే ప్రియులారా, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు అంటున్నాడు ఆయన. ఇంకొక దగ్గర ఆయన అంటున్నాడు, మొదటి సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో చూడండి 6, 7 వచనాలు. 6 కూడా చదువమ్మా. జనులను సజీవులుగాను దీనిలో పెట్టాలి, దీనిలో వినపడాలన్నమాట. జనులను సజీవులుగాను చేయువాడు యెహోవాయే. జనులను సజీవులుగాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. దేవునికి మహిమ కలుగును. సజీవులుగా చేయువాడు, మృతులుగా చేయువాడు ఆయనే. ఎందుకని? సర్వ శరీరులు సర్వ శరీరులకు దేవుడై ఉన్నాడు. ఆయన ఏదైనా చేస్తాడు. ఆ మాట ఎవరికి తెలిసిందంటే నీతిమంతుడైన అబ్రహాముకు తెలిసింది. ఆయన సర్వశరీరులకు దేవుడు, ఆయన మృతులను సహితము లేపగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు అని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ అంటాడు, మృతులుగా చేయవాడు ఆయనే, సజీవులుగా చేయవాడు ఆయనే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. ఆయనే
యెహోవా దారిద్ర్యమును యెహోవా దారిద్ర్యము కలగజేస్తాడు, ఐశ్వర్యము కలగజేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మీలో ఎంతమంది ఐశ్వర్యవంతులయ్యారు, ఎంతమంది దరిద్రులుగా ఉన్నారు? దరిద్రులుగా ఉన్న వాళ్ళందరూ చేయలెత్తండి అంటే ఎవరన్నా ఎత్తుతారా? బెబ్బే మేము దరిద్రులం కాదండి ఉన్నారా ఎవరన్నా? ఎవరూ లేరు. ఐశ్వర్యవంతులు ఉన్నారా? చేయలెత్తండి. ఉన్నారా? ఐశ్వర్యవంతులేనా మీరు? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దరిద్రులైనటువంటి మనలను ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఆయన దివి నుండి భూమికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయనను కలిగిన వారందరూ కూడా ఐశ్వర్యవంతులు. హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు ఉన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు రెండు చేతులు పోయినాయి అనుకుంటారు ఏమో అయ్యగారు అని చేతులు రెండు లేపుతున్నారు. హల్లెలూయా. చేతులు అన్నీ మీకు ఎల్లవేళ ఉండునుగాక. హల్లెలూయా. రెండు చేతులు అందరూ ఎత్తుదురుగాక. హల్లెలూయా. మీ చేతుల్ని దీవించునుగాక, మీ చేతులు ఆశీర్వదించబడునుగాక, మీ కుటుంబాలు ఆశీర్వదించబడునుగాక. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడట? ఐశ్వర్యవంతులను చేస్తాడట. తన గురించి అబ్రహాము తెలుసుకున్నాడు ఒక మాట. అబ్రహాము దగ్గర ఉన్నటువంటి పనివాడు కూడా తెలుసుకున్నాడు. అబ్రహాము దగ్గర ఉన్న పనివాడు అబ్రహాముని చూసి తెలుసుకున్నాడట. ఏమని తెలుసుకున్నాడంట? నా యజమానుణ్ణి. ఆదికాండము 24వ అధ్యాయం 35వ వచనం. ఆదికాండము. అంతటా అతడు ఇట్లా నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను కనుక అతడు గొప్పవాడాయడట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యజమానుడు ఎట్లా ఉన్నాడు ఆశీర్వదించబడ్డానికి? యజమానుడు దేవుని నమ్మాడు. ఆ దేవుని అందుకు అతనిని నీతిమంతుడుగా తీర్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీతిమంతులు అట నిత్యము తన జ్ఞాపకములో నిలుస్తారట. హల్లెలూయా. నీతిమంతుడైనటువంటి వాడు ఆ యజమానుని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చేసింది. గొప్పవాడు అయిపోయాడు అనమాట అబ్రహాం. మనం కూడా గొప్పవాళ్ళం కావాలి ప్రియులారా. మనం కూడా ఆశీర్వదించబడాలి. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు చేసే అబ్రహాము చేసినట్లుగా నువ్వు చేస్తే నువ్వు కూడా ఆశీర్వదించబడతావు. అబ్రహాములాగా నువ్వు నీతిమంతులుగా చేయబడితే నువ్వు కూడా ఆశీర్వదించబడతావు. ఎందుకంటే నీవు నేను మనమందరము ఈ లోకముల మనుషులందరూ కూడా సర్వ శరీరులకు ఆయన దేవుడై ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు. ఒక్క క్షణంలో నిన్ను ఐశ్వర్యవంతుని చేసేయచ్చు. 1 కోటి రూపాయలు లేకుంటే 10 కోట్లు లాటరీ టికెట్ తగిలింది అనుకో, మీకు ఏమైపోతారు? మీరు ఏమని పిలుస్తారు మిమ్మల్ని? కోటేశ్వరుడు. కోటేశ్వరుడు పేరు మా దీబోద్ది. కోటేశ్వరుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. చేయగలడు ఆయన. అబ్రహామును చేశాడు ఆయన. మనల్ని చేయగలడు. నన్ను చేస్తాడు, మిమ్మల్ని చేస్తాడు, అందరిని చేస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగును. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఎందుకంటే సర్వ శరీరులకు దేవుడు ఆయనే. ఆయన మూలముగా ఆయన ద్వారా సమస్తము కలిగినవి. ఆయనకే మహిమ ఘనత ప్రభావములు యుగములు కలుగునుగాక. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు ప్రియులారా. యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడంట, దర్శనమిచ్చాడట. యెహెజ్కేలు దగ్గరికి వెళ్ళాడంట. ఇప్పుడు ఇర్మియాతో మాట్లాడాడు కదా, ఇప్పుడు యెహెజ్కేలు దగ్గరికి వెళ్ళాడట. యెహెజ్కేలు దగ్గరికి వెళ్ళి యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడట. చూడండి ఏమని. యెహెజ్కేలు గ్రంథము 37వ వచనం, 37వ అధ్యాయము మొదటి నుండి చదువుదాం. 37. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలలో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. దేవునికి మహిమ కలుగును. ఎవరిని దింపాడట? యెహెజ్కేలుని దింపాడట. ఎక్కడ?
ఎముకలతో నిండి ఉన్న ఎముకలు. లోయ. ఒకవేళ మిమ్మల్ని ఎవరినన్నా తీసుకుని వెళ్ళి మనిషి ఎముకలు ఉన్నట్టండి ఒక 100, 150 లాంటి కొన్ని వేల కొల ఎముకలు అక్కడ ఉన్నాయి అనుకోండి, అక్కడ దించాడు అనుకోండి, ఏం చేస్తారు మీరు? సరే, అబ్రహాము దించాడు అనుకుందాం, ఏం చేస్తారు? అబ్రహాం ఏం చేస్తాడు? మిమ్మల్ని దించాడు అనుకోండి, మీరేం చేస్తారు? నన్ను దించాడు అనుకోండి, నేనేం చేయాలి? ఒకటి అబ్రహాం కనబడుతున్నాడు. అబ్రహాం ఎవరు చెప్పాలి? అబ్రహాం ఎవరు? నీతిమంతుడు. నీతిమంతుడు అనే నీతిమంతుడే కదా, నీతిమంతుడే. విశ్వాసం ద్వారా నీతిమంతుడు చేయ. మీరెవరు? నీతిమంతులం. యేసుక్రీస్తు రక్తంలో కడగబడి మీరు నీతిమంతులుగా చేయబడ్డారు. మరి అబ్రహాం ఏమో నేను నమ్మిన దేవుడు మృతుల సైతము లేపగలిగిన సామర్థ్యము సామర్థ్యం కలిగిన దేవుడు అని ధైర్యంగా ఉన్నాడు. ఒకవేళ అబ్రహాము తీసుకెళ్ళి ఎముకలు దించాడు అనుకోండి, అబ్రహాము ఎలాంటి వాడు అనమాట? నీతిమంతుడట. ఎట్లా ఉంటాడట? సింహము వలె సింహములాగా ధైర్యంగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. మరి మీరు ధైర్యంగా ఉండాలి. ఎంతమంది ధైర్యంగా ఉంటారు చెప్పండి? మీలో ఉట్టిదే ఏదన్నా ఒక బాంబు పేలిందనుకో బయట పరుగు అంతే. హల్లెలూయా. హల్లెలూయా. పురుషుల్లో చెప్పండి ఎంతమంది ఉన్నారు నీతిమంతులు? నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడికి పోతారు? ఎముకల్లో తింటే వాళ్ళకంటే ముందు వీళ్ళే అయిపోతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమే ప్రియులారా, నీతిమంతులుగా లేకపోతే మనకి ధైర్యం సరిపోదు దేనికి కూడా. చావంటే భయపడతా ఉంటారు, ఇంకేదైనా భయపడతా ఉంటారు, ఇంకేదైనా భయపడతా ఉంటారు. నీతిమంతుడు ఎట్లా ఉంటాడట? దేనికి భయపడ్డంటే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు భయపడ్డాడు నీతిమంతుడు? లోకములో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు గొప్ప దేవుడు. నేను భయపడను, నేను సింహంలాగా ధైర్యంగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుచేతనే ఎహెజ్కేలుని తీసుకుని వెళ్ళి అక్కడ ఎముకల మధ్యలో దించాడు. మరి ఎముకల మధ్యలో దించితే నీతిమంతుడా అనీతిమంతుడా? నీతిమంతుడే. దేవుడు మాట్లాడుతున్నాడు, తీసుకుని వెళ్ళాడు, అక్కడ దించాడు. దించి ఆ లోయలో దించను, ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండినవి. నరపుత్రుడా, ఎండిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని ఏమన్నాడు అక్కడ? ఆయన అడిగాను. ఏమన్నాడు అక్కడ? ఏముంది అక్కడ? క్వశ్చన్ మార్క్. దేవునికి మహిమ. బ్రతకగలవా? బ్రతుకుతాయా? నీకు సాధ్యమేనా? ఎహెజ్కేలు ఏమంటాడు? అయ్యా నాకు సాధ్యం కాదు అని ఉంటాడు అనుకుంటున్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాడు చనిపోయి ఎన్ని రోజులైందో తెలియదు, అక్కడ ఎండిపోయి ఎముకలు ఉన్నాయి. బ్రతుకుతారా? సాధ్యమేనా మనుషులకి? అది సాధ్యమేనా మీకు? ఎవరికైనా సాధ్యమేనా? మనుషులకి ఎవరికి సాధ్యం కాదు. మనుషులకు అసాధ్యమైనటువంటిది దేవునికి మాత్రము సమస్తము సాధ్యము. హల్లెలూయా. చెప్పలు కూడా దేవుని మహింపజేద్దాం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. మహిమ ఘనత ప్రభావములు ఆయనకే యుగములు చెల్లును గాక. ప్రశ్న వేశాడు, బ్రతుకుతీయా? మీరు చెప్పాలి బ్రతుకుతీయా అంటే బ్రతుకుతీ. ఆయన మాట అందు గురించి అంటాడు, మనుషుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన జీవించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా అని నమ్మాలి మీరు. అద్భుత కార్యం జరగాలంటే, ఆశ్చర్యకార్యం జరగాలంటే నమ్మి ప్రార్థన చేయాలి. ప్రతి పనిని నమ్మాలి. దేవుడు చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. ఆరోగ్యం ఇవ్వగలడు, క్షేమం ఇవ్వగలడు, కాపుదల ఇవ్వగలడు, అద్భుత కార్యములు చేయగలడు, ఆశ్చర్య కార్యములు చేయగలడు, గొప్ప కార్యములు చేయగలడు. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు. నేను సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా. వీళ్ళందరికీ చూపిస్తా ఉన్నాడు దేవుడు, దేవునికి అసాధ్యమైనది ఏది లేదని. మనకేం చేస్తున్నాడు ఇప్పుడు? దాన్ని చెప్తా ఉన్నాడు. నమ్మండి,
నమ్మితే మీరు దేవుని మహిమను చూస్తాం. చూస్తారు. నమ్ముట నీ వలన అయినట్లయితే నమ్ము వారికి సమస్తము సాధ్యమే. సాధ్యం. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదా. భూమి పైన ఆకాశంలో ఉన్నవి కానీ, భూమి మీద ఉన్నవి కానీ, పాతాళంలో ఉన్నవి ఏది 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 ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు. దేవునికి మహిమ కలుగుతుంది. అందుకే దావీదు అంటున్నాడు, నీకు మరుగుగా నేను ఎక్కడ ఉండగలనయ్యా, నీ మరుగు చోటు నేను ఎక్కడ ఉంటానయ్యా, నీకు కనబడంది ఏదీ లేదయ్యా అని 139వ కీర్తనలో 8వ వచనంలో ఏమంటాడంటే, నేను ఆకాశమునకెక్కినను, నేను ఆకాశమునకెక్కినను, నీవు అక్కడను ఉన్నావు, అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను, పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడను అక్కడను ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని, నేను వేకువ రెక్కలు కట్టుకుని ఎగిరినా, దిగంతములో నివసించినను, ఆ, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, అక్కడ చెయ్యి నడిపిస్తుంది, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును, ఆ, అంధకారము నన్ను మరుగు చేయును, మరుగు చేయను, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును ఆ, అని నేను అనుకొనిన ఎడల దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడున్నా కానీ ఆయనకు మరుగైనటువంటిది ఏదియూ లేదు. ఏది లేదు, ఏది లేదు. అందుగురించే నేను సర్వశరీరులకు దేవుడు నాకు అసాధ్యమైనటువంటిది ఏదైనా కలదా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. తీసుకుని వెళ్ళి లోయలో దించాడు. లోయలో దించి, నరపుత్రుడా, ఈ ఎముకలు ఎండిన ఈ ఎముకలు ఆ, బ్రతుకగలవా అని నన్ను బ్రతుకగలవా అని అన్న వెంటనే, ప్రభువా ఆ, యెహోవా, ప్రభువా యెహోవా, అది నీకే అది నీకే తెలియనని నేనంటిని. నేనంటిని. అందుకు ఆయన ఏమంటున్నాడు యెహెజ్కేలు? అది నీకే నాకేం తెలుసయ్యా, ఇంత ప్రవర్తన అయినా కానీ, నీతో మాట్లాడినా కానీ నాకేది తెలియదు. తెలియదు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మనకి తెలియని సంగతులు దేవుడు బయలుపరుచు. తెలియపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు తెలియపరుస్తాడు? ఆయన ఎప్పుడు తెలియపరుస్తాడు? ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొరపెట్టుము, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు గూఢమైన సంగతులు మనకు తెలియజేస్తా ఉన్నాడు ఆయన. యెహెజ్కేలు అంటున్నాడు, నాకు తెలియదు. తెలియదయ్యా, నీకు గూఢమైన సంగతి తెలియజేస్తున్నా చూడు, వాటిల్లో శక్తి పుట్టిస్తాను చూడు, వాటిని లేపుతాను చూడు అని యెహెజ్కేలు చెప్తున్నాడు. భయపడి ఉంటాడో మరి ఏం చేశాడో తెలియదు, కానీ నాకు తెలియదయ్యా, నీకే తెలుసునయ్యా, సమస్తం ఎరిగిన సర్వాధికారివయ్యా, నీవేనయ్యా సమస్తము జరిగించేవాడు. ఒక కూర్చోవటం తెలుసు, ఒకడు నిలబడటం తెలుసు, ఒకడు ఎక్కడో ఉండటం తెలుసు, ఒకడు ఇంకోసారి ఉండటం తెలుసు, మోసం చేసేవాడు తెలుసు, దగా చేసేవాడు తెలుసు, ప్రతివాడు తెలుసయ్యా, నీకు అందరూ తెలుసయ్యా, నీకు కనుమరుగైంది ఏది లేదయ్యా. అయినప్పటికీ నువ్వు వారి క్రియలను బట్టి నీవు వారికి ప్రతిఫలం ఇస్తున్నావయ్యా అని ఇర్మియా గ్రంథంలోనే చెబుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అందు గురించే అంటున్నాడు ఆయన, అది నీకే తెలియనని నేను అంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకల, ఓ ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఏమంటున్నాడు? నువ్వు చెప్పు, నేను చెప్తున్నా, నా మాట కింద నీ మాట చెప్పు. ఎముకలతో మాట్లాడితే వింటాయా? చెవులు ఉన్నాయా? ముక్కుందా? నోరుందా? వింటనయా ఎముకలు? ఆశ్చర్యపోవచ్చు. దేవుడు ఏంటి నాకు ఇట్లా చెప్తున్నాడు? ఎముకలు ఎప్పుడో ఎండిపోయి ఉన్నాయి కదా, వాటితో మాట్లాడమంటున్నాడు ఏంటి? వాటికి చెవులు ఉంటే వింటాయా? మాట్లాడతాయా? గ్రహిస్తాయా? మీరు వింటున్నారా? మీరు వింటున్నారా? దేవుని మాటలు వింటున్నారా మీరు? ఆత్మ సంగములతో చెప్పు మాట చెవిగలవాడు వినుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు చెవిగల వాళ్ళైతే దేవుని మాటలు వినండి, నమ్మండి. దేవుడు మీ పట్ల ఒక గొప్ప కార్యం, అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎముకలతో చెప్పమంటున్నాడు, మాట్లాడమంటున్నాడు దేవుడు. మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఆయన? ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ ఉంచెదను. మీరు బ్రతుకుదురు.
అప్పుడు నేను యెహోవానని ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానినొకటి కలిసి కొనెను. అక్కడ ఆగుదాం. ఏం చెప్పమంటున్నాడు? ఆజ్ఞాపించమంటున్నాడా, ప్రవచనం చెప్పమంటున్నాడా? మరి ఆజ్ఞాపించమంటారే, తప్పు కదా. ఉన్నదన్నట్టుగా ఉండాలి. దేవునికి మహిమ. ప్రవచనం ఎత్తి మాట్లాడు, ప్రవచనంతో మాట్లాడు. ఎండిన ఎముకములతో ప్రవచనం ఎత్తు, చచ్చిన వాళ్ళతో ప్రవచనం ఎత్తి మాట్లాడు. వారిని జీవింపజేసేటట్టుగా చెయ్యి. వారు వింటే సరే, వారు వినినను వినకపోయినను వారికి ప్రకటించు. ఒకవేళ వ్యతిరేకంగా మాట్లాడొచ్చు. యెహెజ్కేలు, ఎండిపోయిన ఎముకలు ప్రవచనం చెప్తే వాటికి చెవులు లేవు కదయ్యా, అవి బ్రతుకుతాయా, అవి సాధ్యమేనా అని అనొచ్చు. కానీ అనలేదు. ప్రవచించు అనగానే ప్రవచించాడు. దేవుడు నన్ను చెప్పమన్నది చెప్పాలి, చేయమన్నది చెయ్యాలి, వద్దన్నది మానేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా గట్టిగా చెప్దాం. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. ప్రవచనం ఎత్తి చెప్పమన్నప్పుడు చెప్తా ఉన్నాడు ఆయన. ఎండిన ఎముకలన్నీ కూడా ఏమవుతున్నాయి అంట? యుద్ధం చేసినట్టుగా. ఎంత మంది ఉన్నారో అక్కడ సైన్యం. ఆ సైన్యం గురించి కూడా ఇంకో దగ్గర ఉంది. వాళ్ళు ఎవరు అని కూడా. ఎవరంట వాళ్ళు? ఇశ్రాయేలీయులట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ ఎముకలన్నీ కూడా అక్కడొకటి ఇక్కడొకటి పడిందా, లేకుంటే అన్నీ ఎవడ ఎముకలు అక్కడక్కడే ఉన్నాయా? ఎక్కడెక్కడో పడిపోయిన ఎముకల్ని ప్రవచనం ఎత్తి చెప్పగానే, ఆ ప్రవచనం ఎత్తిన చెప్పిన వెంటనే ఎముకలన్నీ ఒకదానికొకటి ఏ మనిషిది ఆ మనిషి టక 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 పరుగులు తీసినట్లుగా వచ్చి దేనికి దానికి కలిసిపోతున్నాయంట. కలిసిపోయి ఏమొచ్చింది? జీవాత్మ చివరికి ఏమొచ్చింది? తర్వాత నేను చూచుచుండగా నరములను మాంసమును ఏమొచ్చిందంట? ఎముకలన్నిటికీ ఏమొచ్చింది? నరములు వచ్చినాయి అంట, మాంసమును వాటి మీదకి వచ్చెను. ఒకవేళ వచ్చేసరికి, ఒకవేళ యెహెజ్కేలు కనుక పిరికోడైతే, భయపడేటాడైతే ఏమంటాడు? ఈ ఎముకలన్నీ ఏమైపోయినాయి? దయ్యాలు అయిపోయినాయి. పరుగు 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 పరుగున వెనక్కి తిరగకుండా చూడకుండా పరిగెత్తేవాడు అనుకుంటా. కానీ నీతిమంతుడు కాబట్టి సింహంలాగా ధైర్యంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎముకలన్నీ కలుసుకున్నాయి ఒకదానికొకటి. తర్వాత ఏమొచ్చింది? నరములు మాంసము, వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేదు. అంటే ఎట్లా నిలబడి అన్నమాట? జీవము లేనటువంటివిగా కనబడ్డాయి. అంటే ఒక బొమ్మలాగా నిలబడి ఉన్నాయి అన్నమాట. ఎన్ని వందలో ఎన్ని వేలో. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అవి నిలబడేసరికి బొమ్మల్లాగా నిలబడి కదలటలేదు, మెదటలేదు. అంటే అప్పుడు ప్రభువు చూసి అంటున్నాడు, అక్కడ కింద ఏమంటున్నాడు? అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చునట్లు ప్రవచించుమా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం కూడా పడతాం. ఏమని పడతాం? జీవారాధీని నా హృదయములో. ఒక్కళ్ళ హృదయంలోని కూడా రావట్లా. వస్తుందా మీకు? దేవునికి మహిమ కలుగు. ఎందుకు రావట్లేదు అంటే మనము సరిగా లేవు. ఇంకా అక్కడక్కడ దేవునికి విరోధమైనటువంటివి ఉన్నాయి. ఎంత పాడినా జీవనది మన హృదయంలోనికి రాదు, జీవాత్మ మన హృదయంలోనికి రాదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుగురించే ప్రియులారా, ప్రవచించమన్న వెంటనే, యెహెజ్కేలు ప్రవచించిన వెంటనే అక్కడ చూడు ఏం జరుగుతుందంటే, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నాలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకునట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు
ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఆజ్ఞాపించగానే యెహెజ్కేలు ఏం చేస్తున్నాడు? ప్రవచించేస్తున్నాడు అంతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. గొప్ప సంగతి, అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం. ఎముకలన్నీ ముందు అనుకున్నాం. ఆయన ఏం చేయగలడంట? ఐశ్వర్యవంతుల్ని చేయగలడు, దరిద్రుల్ని చేయగలడు. దాని కింద కూడా ఇంకొక మాట ఉంటుంది. ఏముంటుందట? కృంగజేయువాడు ఆయనే, లేవనెత్తువాడు ఆయనే, దీవించేవాడు ఆయనే, ఆశీర్వదించేవాడు ఆయనే, మేలు చేసేది ఆయనే. ఒకవేళ రోగం వచ్చిందనుకో, రోగం కూడా చెప్పాలి, రోగం కూడా పంపించేది ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏదన్నా జరుగుతుందనుకో, అది కూడా పంపించేది ఆయనే. ఆయనకు మరుగైనటువంటిది ఏది లేదు. ఒకవేళ నువ్వు గనక, నేను గనక, మనం గనక భక్తి కలిగి, భయం కలిగి ఉంటే మనల్ని తప్పిస్తాడా? తప్పించడా? తప్పించుతాడు. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు. కాబట్టి ఇక్కడ ఎండిపోయిన ఎముకలన్నీ కూడా ఒక జీవాత్మ వదలగానే ఏమైపోయినాయి అంట? జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని ఎంతమంది అంట? లెక్కింప సఖ్యము కాని మహాసైన్యము సైన్యమై నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెనే, మన ఆశ విఫలమాయనే, మనం నాశనమైపోతిమని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనేమో, ప్రభువుకు యెహోవా సెలవిచ్చిన దేవనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులు నేను సమాధుల నుండి బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని దేవునికి మహిమ కలుగును గాక. చప్పలు కొట్టి దేవుని మహింపజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట దేవుడు? ఏం చేస్తున్నాడంట? సమాధులని తెరిచి ఎక్కడ తీసుకెళ్తాడట? బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని. ఎంతమంది చనిపోతున్నారు? అంతకుముందు ఎంతోమంది టీవీలో చెప్తున్నాడు. ఎప్పుడు 48 నుంచి 1947, 40 ఆ ధర్మంలో జరిగినటువంటి భయంకరమైన యుద్ధం అప్పటి నుంచి జరుగుతున్నాయన్నీ చూపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యుద్ధంలో జరిగించేవాడు ఆయనే, ఆపేవాడు ఆయనే, ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే, క్షేమం ఇచ్చేవాడు ఆయనే, దరిద్రులను చేయవాడు ఆయనే, ఐశ్వర్యవంతులు చేయవాడు ఆయనే, చనిపోయిన వారిని బ్రతికించేవాడు ఆయనే, రోగం పంపించేవాడు ఆయనే, స్వస్థపరిచేది ఆయన. రోగం ఎందుకు పంపిస్తాడు? పంపిస్తాడా? రోగాన్ని పంపిస్తాడా? పంపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రోగం పంపించాడా లేదా? హిజ్కియాకు పంపించాడు కదా. పంపించాడా లేదా? పంపించాడు. ఇక చనిపోతావు, అయిపోయింది నీ పని, ఇల్లు చక్క పెట్టుకో అన్నాడు. ఏం చేశాడు హిజ్కియా? కన్నీటితో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. మరలా తిరిగి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. ఆ రోగం ఎవరు పంపించారు? దేవుడే పంపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకటి ఆ చాంద్రరోగం కలిగినటువంటి వాడి, లేకుంటే వాడికి వచ్చినటువంటి రోగాన్ని బట్టి తీసుకుని వచ్చిన వెంటనే వాడిని చూసి అంటాడు, వాళ్ళ విశ్వాసాన్ని చూసి, నా కుమారుడా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది కాబట్టి నువ్వు నీ పాపములు క్షమించబడ్డవి అన్నాడు. దేవునికి మహిమక. ఇక పాపము చేయబాకు అంటున్నాడు. అంటే పాపము నుండి ఏమొచ్చిందనమాట? రోగం వచ్చింది. హిజ్కియాకి ఏం పాపం చేశాడు మరి? మంచోడే కదా. చేశాడా లేదా? చేశాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం. మనం చేస్తున్నామా? ఎవరు చేయట్లే ఇక్కడ, అందరు బాగానే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం దేవుని నమ్మామంటే ఎంత ధన్యులమో తెలుసా? ఎంత భక్తితో ఉండాలో, ఎంత భయంతో ఉండాలో, ఎంతగా దేవుణ్ణి ఆరాధించాలో, ఎంతగా దేవుణ్ణి స్తుతించాలో, ఎంతగా మనం సంతోషించాలి, ఎంతగా ఆనందించాలి. ఎవరికి లేని ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన అంటున్నాడు, నేను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లెక్కకు మించిన సైన్యాన్ని అక్కడ ఒక మాట చేత దేవుడు బ్రతికించాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను,
కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఇశ్రాయేలుల ఎముకలన్నిటినీ దేవుడు ఆయన వాక్యమే వారిని బ్రతికించాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. ఒకవేళ బాధలుంటే బాధలు పోతాయి, కష్టాలుంటే కష్టాలు పోతాయి, ఇరుకులుంటే ఇరుకులు పోతాయి, ఇబ్బందులుంటే ఇబ్బందులు పోతాయి. ఏది కావాలన్నా ఏది చేయాలన్నా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు. అందు గురించి ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం ముగించేద్దాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 32వ అధ్యాయము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 32వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతిగా యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా